సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క అధ్యక్షులు పెద్దలు ప్రసాద్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మానవతా జిల్లా అధ్యక్షులు దేవిరెడ్డి భాస్కరరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వారి పుట్టినరోజు ఈరోజు అందరి కర్తవ్యాలతో వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతూ వారు 100 ఏళ్లకు పైగా జీవించాలని వారి కీర్తి ప్రతిష్టలు 1000 ఏళ్లకు పైగా వెలసల్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. పోలవరపు రత్నాకర్ గారిని పెద్దలు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. పోలవరపు రత్నాకర్ గారు వివిధ సంఘాల్లో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మానవతా జిల్లా సెక్రటరీగా ఉన్నారు. సార్ కూడా పిలుస్తాం, కుమార్ గారిని కూడా పిలుస్తాము. సీనియర్ సిటిజన్ మెంబర్. అదేవిధంగా ఇక్కడ విజిట్ వాళ్ళు అనేక సంఘాల్లో పనిచేస్తూ చాలా మంది సీనియర్ సిటిజన్స్ అంటేనే విశ్రాంత ఉద్యోగులు, విశ్రాంత అధికారులు అయినా కూడా వయసు మీద పడిన యువకుల్లాగా అనేక రంగాల్లో పనిచేస్తూ నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడే మన మధ్యలోకి వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మానవతామూర్తి సోషల్ సర్వీసెస్ లో పేరు కన్న పెద్దలు విక్రమ్ కిషోర్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం కోసం అంటే ఈ రోజు కార్యక్రమం అయిపోగానే మనం ఎప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పింగళ వెంకయ్య గారి జయంతి 150వ జయంతి వచ్చే వరకు ప్రతిరోజు కూడా ఆలోచిస్తుంటూ వారికి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెబుతూ ఉంటారు మనందరం కలిసి చేయాలని చెప్పేసి. వారి దగ్గర అత్యధిక అంటే ఎన్నో రిసోర్సెస్ అనేవి చాలా అత్యల్పంగా ఉండి కానీ అత్యద్భుతంగా ఘనంగా చేయాలని చెప్పేసి అంటే రిసోర్సెస్ చాలా తక్కువగా ఉండి ఘనంగా చేయడం అనేది అది నాయకత్వ లక్షణాల్లో ఒకటి. మీ అందరికీ తెలుసు, సుపరిచితులు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి మొదటి అడుగు వేసిన పెద్దలు, అదేవిధంగా ఘంటసాల స్వరపీఠంలో ఒక యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జాతీయ జెండాని కొనకూడదు, అమ్మకూడదు, దాన్ని ఉచితంగానే ఇవ్వాలని చెప్పేసి 30 సంవత్సరాలకు పైగా ఈ సేవలో తరిస్తున్నారు. అదేవిధంగా ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు సొంతంగా కొంత సంపాదించుకోవాలి, ఆత్మగౌరవంగా ఉండాలి. ఇది మహిళా సాధికారతలో అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ లో ఇది ఒక భాగం. నిరంతరం కూడా ఆ మార్గంలో నడుస్తున్న ప్రముఖ సంఘ సేవకులు పెద్దలు సుమారి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ దానితో పాటు మా బాలోత్సవాల్లో హెలాపురి బాలోత్సవాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్న పెద్దలు మానవత మండల అధ్యక్షుడు గారు ఎంఎస్ కుమార్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు మానవతా నాయకులు వి సత్యనారాయణ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సెక్రటరీ గారు వి సత్యనారాయణ సెక్రటరీ గారు. థ్యాంక్ యూ. నాకు ఇక్కడ ఇచ్చిన పేర్లు లిస్ట్ ప్రకారం నేను అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మిగతా వారందరూ కూడా స్వాగతం. అందరూ కూడా వేదిక మీద ఉండవలసిన అర్హతలు కలిగిన వాళ్ళే, ప్రతిభాపాఠవాలు కలిగిన వాళ్ళే, కానీ కొంతమందికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ అర్థం చేసుకుంటూ కోరుతూ ముందుగా పింగళ వెంకయ్య గారి జయంతి వేడుకలు ప్రారంభించే ముందు వారి చిత్రపటానికి పూలమాలను గురించి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ముందు వచ్చినట్లయితే వారి చేతుల మీదుగా పూలమాల అలంకరణ చేసిన తర్వాత సభా కార్యక్రమాన్ని ఆలపాటి నాగేశ్వరరావు సభాధ్యక్షులుగా ఉన్నవారు నిర్వహిస్తారు. దయచేసి అందరూ కూడా పింగళ వెంకయ్య గారి చిత్రపటం ముందుకు రావాల్సింది కోరుతున్నాం. అందరూ కూడా సంయుక్తంగా ఆలపాటి నాగేశ్వరరావు గారు, ప్రసాద్ గారు, దేవినేని భాస్కరరావు గారు, కుమార్ గారు, రత్నాకర్ గారు, విక్రమ్ కిషోర్ గారు, పెద్దలు సుమారి గారు అందరూ దయచేసి అందరూ కూడా పింగళ వెంకయ్య గారి చిత్రపటానికి పూలమాలను చేసుకోవచ్చు. जय हो पिंगल वेंकయ్య, जय हो पिंगल वेंकయ్య।